నీకు నచ్చింది చేసుకో. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నీ చావు నువ్వు చావు. నీకు నాకు ఏ సంబంధం లేదు. వెళ్ళు. పంతులు గారు మీరు కానివ్వండి. అమ్మా సరసు, సరసు, సరసు. అమ్మా రాహుల్ చెప్పరా. రాహుల్ పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? రాహుల్ అమ్మా సరసు, ఇదంతా అగాచ్యం చేయకమ్మా. అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా సరసు, ప్లీజ్ అమ్మా, వెళ్ళండి, తొందరగా. అమ్మా సరసు. సరసు సరసు వద్దమ్మా. సరసు మేము నమ్ముతున్నామమ్మా నువ్వు సరసు అని. బాబు గారు, నా కోసం ఎవరొచ్చినా నన్ను ఆపలేరు. రాహుల్ బాబే నా జీవితం అనుకుని బ్రతికాను. ఆయనే వద్దన్నాక ఈ ప్రాణం నాకొద్దు బాబు. నా చావుతోనైనా ఆయన నిజం తెలుసుకుంటే చాలు. అమ్మా సరసు, సరసు 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 అమ్మా తేజ, డాక్టర్ తొందరగా ఫోన్ చెయ్యి. రాహుల్ రాహుల్ నా మాట విను. రాహుల్ రాహుల్ ఆగు. రాహుల్ రాహుల్ రండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారు చూడండి, ఎప్పటికైనా నేను చెప్పింది నమ్ముతారా? రండి మావయ్య, కరెక్ట్ టైంకి వచ్చారు. చూడు, ఇప్పటి వరకు నీ ఐడెంటిటీ కోసం మా వాళ్ళని అడుక్కున్నావు కదా. నువ్వు ఎవరో చెప్పడానికి కరెక్ట్ పర్సన్ వచ్చారు. మావయ్య చెప్పండి, ఇది సరస్సు కాదు బ్రాహ్మణి అని, తనకొక ఫ్యామిలీ ఉందని, మనల్ని చీట్ చేయడానికి ఇక్కడికి వచ్చిందని. ఈ మహానటితో పాటు మా వాళ్ళందరికి కూడా అర్థమయ్యేలాగా చెప్పండి మావయ్య. బ్రాహ్మణి ఎవరు రాహుల్? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? తను సరస్సు కాదు బ్రాహ్మణి అని మీరే కదా చాలాసార్లు నాకు నిరూపించాలని చూశారు. ఇప్పుడేం మావయ్య ఇలా అంటున్నారు? నీ పక్కనున్నది సరస్సు. నా కన్న కూతురు. నువ్వు బయటికి గంటేయాలని అబద్ధం చెప్తున్నావు. అంతే తప్ప నేనే నిరూపించాలనుకోలేదు. నీ తప్పుని నా మీద నెట్టే ప్రయత్నం చేయొద్దు రాహుల్. చూడండి ఎస్ఐ గారు, ఇప్పటికైనా నమ్ముతారా? నా కూతురికి ఇంట్లో ప్రమాదం ఉందని మీకు చెప్తే కాదని వాదించారు. కనీసం ఇప్పుడైనా నమ్ముతారా?
అందరూ కలిసి నా కూతుర్ని ఈ ఇంట్లోంచి బయటికి గెంటేయాలని చూస్తున్నారు. ఏంటండి ఎందుకలా చూస్తున్నారు? ఏం లేదు బ్రాహ్మణి. రాహుల్ నువ్వు సరసువి కాదని, ఏ సంబంధం లేదని అంటే అంతెత్తు నుంచి నువ్వెందుకు జంప్ చేశావు? ఏమైనా ప్రమాదం జరుగుతుంది అని, నీకంటూ ఒక ఫ్యామిలీ ఉందని ఎందుకు ఆలోచించలేదు? రాహుల్ మాటలు ఎందుకంత సీరియస్గా తీసుకున్నావు? అంటే ఏంటండి? నేను సరసునేనని మీకు అనుమానంగా ఉందా? ఆంటీకే కాదు, నువ్వు చేసిన స్టంట్స్ చూస్తే ఎవ్వరికైనా నువ్వే సరసు అన్న అనుమానం వస్తుంది. అవును, నేను సరసుని. మీరు విన్నది నిజమే. నేను సరసునే అని రాహుల్ అనుకోవాలని నేను అలా చేశాను. రాహుల్ గారు సరస్సు గురించి అంత ఎమోషనల్ అవుతూ నన్ను బ్లేమ్ చేస్తుంటే నన్ను సైలెంట్ గా ఎలా ఉండమంటారు? నేనేమి రియాక్ట్ అవ్వకపోతే నిజం తెలిసిపోతుందన్న డౌట్ తో నేను అలా చేశాను. లేదమ్మా, నాకే అనుమానం లేదు. మా కోసం ఇంత సాహసం చేసిన నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాం? మా భయం అంతా రాహుల్ కోసమే బ్రాహ్మణి. నీ మీద వాడికి నమ్మకం పోయేసరికి మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాడు. అనుకున్నదంతా మళ్ళీ మొదటికొచ్చింది. నా బాధ కూడా అదేనండి. వాగ్దేవి గారికి మాటిచ్చి కూడా ఎందుకు పొరపాటు చేశాను, జాగ్రత్తగా ఎందుకు ఉండలేకపోయాను అని నా మీద నాకే కోపంగా ఉంది. చూడమ్మా, జరిగిన దాంట్లో నీ ఒక్కదాని మిస్టేకే లేదు. ఇక నుంచి రాహుల్ విషయంలో జరిగే ప్రతి మార్పు నీ ఒక్కదాని వల్లే సాధ్యం. గుర్తుంచుకో. రాహుల్ని సరస్సు జ్ఞాపకాల నుంచి దూరం చేసి తిరిగి మామూలు మనిషిని చేస్తే నాకది చాలమ్మా. తప్పకుండా చేస్తానండి. రాహుల్ మనసులో ఉన్న కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. థ్యాంక్ యూ. రాహుల్ని మీరు కోరుకున్నట్టుగానే మీ కొడుకుగా మారుస్తాను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నటించడానికి వచ్చిన దానివి నీ స్కిల్స్ అన్ని మీ వాగ్దేవి మేడం ముందు చూపించు. అవార్డులు రివార్డులు తీసుకో. ఎన్ని అవార్డులు వచ్చినా మీ నవ్వు ముందు, మీరు మెచ్చుకునే మాట ముందు దిగుదుడిపే బాబు. ఏ, చాలా ఆపు. రూపం ఒక్కటైనంత మాత్రాన నువ్వు సరసు ఎప్పటికీ ఒకరు కాలేరు. సరసు నా ప్రాణం, నా లోకం. నేను కలలో కూడా వేరే అమ్మాయిని ఊహించుకోలేను, ముట్టుకోను. అలాంటిది నిన్ను ముట్టుకొని పాపం అంటించుకున్నందుకే దీంతో క్లీన్ చేసుకుంటున్నాను. అన్నది నిన్నే, దానికి నవ్వెలా వస్తుంది? అంటే నా గురించి చెప్తూ నా మీద ఎంత ప్రేమ ఉందో చెప్తే సంతోషపడకుండా ఎలా ఉంటాను చెప్పండి బాబు.
చిచి, నువ్వు ఈ జన్మకి మారం. సంధ్య చెప్పు సంధ్య, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? నీకో గుడ్ న్యూస్ చెప్పాలని. గుడ్ న్యూసా? ఏంటది? నీకోసం అమెరికా నుంచి పెద్ద గిఫ్ట్ వచ్చింది. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా. గుర్తుపట్టావా? సరిగా చూడు, ఎవరో తెలిసిందా? ఆంటీ ప్లీజ్. బ్రాహ్మణి, నువ్వు గుర్తుపట్టు. అమ్మో, అక్కకి హెల్ప్ చేయకపోతే బావ హర్ట్ అవుతాడేమో. వరుణ్, చెప్పానా వరుణ్, మా బ్రాహ్మణి నిన్నస్సలు మర్చిపోదు. రోజూ తలుచుకుంటూ ఉండటం వల్ల నిన్ను చూసిన వెంటనే గుర్తుపట్టింది. యూర్ కరెక్ట్ ఆంటీ. చిన్నప్పటి నుంచి నన్ను బ్రాహ్మి అస్సలు మర్చిపోలేదు. ఫీలింగ్ సో హ్యాపీ బ్రాహ్మి. ఇమేజెస్ లో కన్నా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. నువ్వు నన్ను గుర్తుపట్టవేమో, నేనేం చేయాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అని ఆలోచిస్తూ ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? థ్యాంక్స్ ఫర్ బ్రేకింగ్ ది ఐస్. ఇదిగో ఈ స్పెషల్ గిఫ్ట్ నీకోసమే. తీసుకోమ్మా, ఇచ్చేది బావే కదా, తీసుకోమ్మా. మీ మామయ్య అత్తయ్య అమెరికాలో ఉన్నారు. వారునేమో నిన్ను చూడటానికే వచ్చాడు. యా బ్రాహ్మి, ఇదిగో తీసుకో. ఓపెన్ చెయ్యి. ఓపెన్ చెయ్యక్క. తీసుకొని చూడమ్మా. నచ్చిందా బ్రాహ్మి? మన ఇద్దరులానే క్యూట్ గా ఉన్నారు కదా ఈ కపుల్. నీలానే ఈ అమ్మాయి క్యూట్ వైఫ్, నాలానే ఈ అబ్బాయి హ్యాండ్సమ్ హస్బెండ్ కదా. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే? నీ మెడలో తాళి కట్టాను కాబట్టి నేను హస్బెండ్ని. మరి నువ్వు నాకు వైఫే అవుతావు కదా బ్రాహ్మి. ఏంటమ్మా అలా చూస్తున్నావు?
నీ వరుణ్ నీ మెళ్ళో చిన్నప్పుడు అందరి సమక్షంలో తాళి కట్టాడు. అప్పుడే మీ ఇద్దరు భార్యాభర్తలని మేం అందరం నిర్ణయించుకున్నాం. వాట్ ఈస్ దిస్ బ్రాహ్మి? ఈ గిఫ్ట్ తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? మొత్తం బ్రేక్ అయిపోయింది. ఏమండి? అమ్మా, నీకేమీ కాదమ్మా. అమ్మా, మీ అన్నయ్య ఎక్కడా? అమ్మా, వస్తున్నాడమ్మా. దారిలో ఉండుంటాడు, వస్తాడు. లేదమ్మా, నీ వదిన పంపించదమ్మా. దానికి మనమంటే కోపం తల్లి. లేదమ్మా, అన్నయ్యకి నువ్వంటే ప్రాణం. ఖచ్చితంగా వస్తాడమ్మా. అవునత్తయ్య, బావ వస్తాడు. మీరు కంగారు పడకండి. ఆల్రెడీ మీ పరిస్థితి గురించి చెప్పి కబురు పంపించాను. అమ్మా, అమ్మా, బావా, అన్నయ్య, అమ్మా. అమ్మా, ఏరా వచ్చావా నాయనా? అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా. కొడుక నీకే కష్టం రాకుండా చూడాలనుకున్నాను, కానీ నీ ఈ పరిస్థితికి నేనే కారణం అవుతానని అనుకోలేదమ్మా. నువ్వు బాధపడకు నాయనా. నీ ఆవిడికి మేమంటే ఇష్టం లేదు. దానికి నువ్వు నిన్ను నిందించుకోవడం ఎందుకు? లేదమ్మా, ఇదంతా నా తలరాతమ్మా. అన్నయ్య, ఏడో కన్నయ్య. నన్ను క్షమించు చెల్లి. నేనుండి కూడా ఏ సహాయం చేయలేకపోయాను. ఏంటన్నయ్య, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? ఏడో కన్నయ్య, బాధపడుకో. బ్రాహ్మణి, మేము అమెరికా వెళ్తున్నాం, నువ్వు వస్తావా? అమెరికానా? ఊరుకోండి. దేవసేన చాలా రోజుల నుంచి పట్టుబడుతుంది. వద్దన్నా నా మాట వినడం లేదమ్మా. నాకేమో మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదమ్మా, కానీ తప్పడం లేదమ్మా. మీ అన్నా చెల్లెళ్ళ అనుబంధం తెలిసిన దాన్ని కాబట్టి నా మనవడికి మనవరాలికి పెళ్లి చేసి వాళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉంటారనుకుంటున్నాను. మనుషులు దూరమైనా బంధం బలపడుతుందని సంతోషించాను. కానీ ఆ కోరిక తీరకుండానే మీకు దూరం అవుతున్నాను నాయనా. అమ్మా, 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 లేదమ్మా, లేదు. కారణం ఏదైనా సరే నీ కొడుగ్గా నా ధర్మాన్ని నిర్వర్తించలేకపోయాను. కనీసం ఈ కోరిక తీర్చైనా నా బాధ్యత తీర్చుకుంటానమ్మా. అమ్మా, అమ్మా, అక్షంతలు వెయ్యమ్మా. మాటే మంత్రము, మనసే బంధము. ఇక మిమ్మల్ని ఎవ్వరు దూరం చేయలేరు, దూరం చేయలేరు. ఇది కళ్యాణం కమనీయం జీవితం.
అంతా మీకు నచ్చినట్టే అనుకుంటే మరి నేనెందుకు? ఏం మాట్లాడుతున్నావు దేవసేన? చూడండి, జీవితాంతం అమ్మా చెల్లి అని వీళ్ళకి దోచిపెట్టారు. ఇప్పుడు ఈ పెళ్లి చేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తారా? ఈ పెళ్లి మా అమ్మ చివరి కోరిక కాదు, మీ చెల్లి చిరకాల ప్లాన్. అమ్మా బ్రాహ్మణి, ఏంటమ్మా ఎవరికి చెప్పకుండా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఏమైందమ్మా? ఏంటమ్మా అలా ఉన్నావేంటి? ఏదైనా సమస్య? మరి లేకపోతే ఎందుకు వెళ్ళావు? ఏదైనా అంటే మాటిచ్చాను, ప్రాణం పోయినా నిలబెట్టుకుంటాను అని అనడం కాదు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండు. సింపతిలు సెంటిమెంట్లు కాదు, సీరియస్ గా తీసుకోవాలి. ప్రీతి, నువ్వు ఊరుకుంటావా? ఆల్రెడీ ఈ టాపిక్ మీద డిస్కషన్ అయ్యింది కదా, ఇంకా ఏం క్లారిటీ కావాలి? అది కాదా ఆంటీ, ఎంతో నమ్మి రాహుల్ బాధ్యతని అప్పగిస్తే అంత నిర్లక్ష్యంగా ఎలా వెళ్ళిపోతుంది? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా ఆంటీ? ఇంకా చాలా ఆపుతావా? ఇప్పుడు ఏమైందని ఇంత ఎక్సైట్ అవుతున్నావు? ఏమైందా? రాహుల్ రూమ్ లో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏంటి ఫైర్ యాక్సిడెంటా? రాహుల్కి ఎలా ఉంది ఇప్పుడు? నువ్వు లేకపోయినా ఇంట్లో ప్రీతి ఉంది కాబట్టి సరిపోయింది. కరెక్ట్ టైంకెళ్ళి సేవ్ చేసింది. లేదంటే ఈ రోజు రాహుల్ దక్కేవాడే కాదు. ఇదేంటి, ఈ అమ్మాయి ఏదో సరసం అయినట్టు అంత కంగారుగా పరిగెట్టింది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు వనజక్క. రాహుల్ సేఫ్ గానే ఉన్నాడని చెప్తున్నా కూడా ఆ మాట పట్టించుకోకుండా దూసుకెళ్లిపోయింది. సంథింగ్ ఈజ్ మిస్టీరియస్. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా. రాహుల్ బాబు, రాహుల్ బాబు, మీకేం కాలేదు కదా? అగ్ని ప్రమాదం అనగానే ఎంత భయం వేస్తుందో తెలుసా? జాగ్రత్తగా ఉండాలి కదా బాబు. మీకేమైనా జరిగితే నేను బ్రతకగలనా? ఏంటే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నరనరాన నటన జీర్ణించుకుపోయి ఈ కన్నీళ్లు కంగారు కామన్ అయిపోయాయి కదా నీకు. నటన అంటారేంటి బాబు? మీకేమైందోనని భయపడి నేనొస్తే ఏంటి భయమా? డబ్బు కక్కుర్తిపడి మనుషుల్ని మనసుల్ని నాశనం చేయడానికి వచ్చిన నీకెందుకే భయం? నీ నటన చూడలేక నాకే భయంగా ఉంది. ఎంత ద్వేషించినా ఎన్నిసార్లు కోప్పడినా ఎందుకే నా దగ్గరికే వస్తావు? ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తావు? మీరు నన్ను వదులుకున్నా
కారణమవుతుంది. రాహుల్ బాబుకి స్పృహ లేకుండా మత్తెక్కిస్తుంది. వద్దని చెప్తే మానేరు కాబట్టే ఇలా మాయ చేయాలి. మందంతా పారబోసి ఇలా మార్చేయాలి. మందుని డైల్యూట్ చేసి రాహుల్ ని డీవియేట్ చేయాలనుకుంటున్నావా బ్రాహ్మిణి? భలే దొరికావే. ఎలారా నీకు బుద్ధి చెప్పాలి, ఎలా నిన్ను బయటికి తరిమి కొట్టాలి అని చూస్తూ ఉంటే అదిరిపోయే అవకాశం ఇచ్చావు. ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ ని ఈ బాటిల్స్ లో నింపేసి ఇదే మందనేంత కలరింగ్ ఇవ్వాలి. జస్ హలో నాన్నా. సరే నాన్న, నేను ఇప్పుడే వస్తున్నాను. కొంచెం చిన్న పనుంది, అది ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. మందు ప్లేస్ లో కూల్ డ్రింక్ కలిపి రాహుల్ కి మందు కలరింగ్ ఇద్దామనుకుంటున్నావా? భలే దొరికావే బ్రాహ్మిణి. $20 కోట్లంటమ్మా. 20 కోట్ల? నానా, అమ్మలో ఈ కమర్షియల్ యాంగిల్ కూడా ఉందా? కమర్షియాలిటీ కదమ్మా, కూతురు కోటీశ్వరులింటి కోడలవుతుందన్న సంబరం అంతే. కొత్త హౌస్ అయితే నా ఫేవరెట్ ఆంటీ. బ్రాహ్మణిని యుఎస్ కి తీసుకెళ్లిన తర్వాత ఆ ఇంట్లో ఉండేలా ప్లాన్ చేస్తాను. ఈ ఇల్లు మా ఆఫీస్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఫర్గట్ టు ఆస్క్ ఆంటీ, బ్రాహ్మణి ఏం జాబ్ చేస్తుంది? ఈశ్వరి దేవి అని ఒక పెద్దావిడి దగ్గర. అదేంటి సంధ్య? కేర్ టేకర్ అమ్మా. అది అలా ఉంటూ ఆవిడ అవసరాలు చూసుకుంటుంది బాబు. వాట్? కేర్ టేకరా? అలాంటి చీప్ జాబ్లు ఎందుకు చేస్తుంది? చేయాల్సి వచ్చింది బాబు. కొన్ని రోజుల క్రితం నాకు హార్ట్ ప్రాబ్లం వస్తే డబ్బు సర్దుబాటు కాక మేం కష్టపడుతున్న టైంలో ఆ ఈశ్వరీదేవి గారు సాయం చేశారు. ఆ సాయానికి ప్రతీకగా ఆవిడ దగ్గరే ఉంటుంది. ఆవిడిచ్చిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేద్దాం అంకల్. నా వైఫ్ ఇలాంటి సేవలు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. తనని వెంటనే జాబ్ మాన్పించేయాలి. బ్రాహ్మణి ఒప్పుకోదు బాబు. ఐ విల్ టాక్ టు హర్ అంకల్. అబ్బా ఏవండి, మొగుడు పెళ్ళాలు వాళ్ళు పడతారులేండి. అంటే మన బ్రాహ్మణి గురించి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక నుంచి వరుణ్ కూడా తెలుసుకుంటాడు. అందులో ఏముంది? కలిసి బ్రతకాల్సిన వాళ్ళు ఏం చెయ్యాలో ఎలా ఉండాలో ఇష్టాలు ఆ మాత్రం పంచుకోలేరా ఏంటి? వరుణ్, వీళ్ళ మాటలే నువ్వు పట్టించుకోకు. నువ్వు బ్రాహ్మణి వచ్చిన తర్వాత నీకెలా ఉంటే బావుంటుందో
కూర్చోపెట్టి మాట్లాడు సరేనా? షూర్ ఆంటీ. ఇదిగో బాబు, ఇంకేమైనా కావాలంటే అడుగు, మొహమాటం లేకుండా చేసి పెడతాను సరేనా? నువ్వేంటే అలా చూస్తావు? బావుకు మంచినీళ్ళివ్వు. అమ్మ మెంటల్ గా ఫిక్స్ అయిన విషయాల్లో మనం ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. మీ అక్క జీవితం కదమ్మా, నేను ఎలా మౌనంగా ఉండగలను చెప్పు?